దేవయానిని రిషి నిలదీసేటప్పటికి దేవయాని షాక్ అయిపోయి, దర్శన్ ఏంటి రిషి క్యారెక్టర్లో జీవిస్తూ రిషిలానే మాట్లాడుతున్నాడు, వీడు దర్శన్ అని మర్చిపోయాడా ఏంటి, అసలు ఇలా మాట్లాడుతున్నాడేంటి అని షాక్ అయిపోతుంది కదా. దేవయానికి ఏమీ అర్థం కాక కన్ఫ్యూజన్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తరువాత ధరణి గుమ్మం వరకు వెళ్ళి అక్కడ నిలబడి వెనక్కి తిరిగి చూసి రిషి మనసులోని భావాన్ని గ్రహిస్తుంది. అలాగే ధరణి మనసులోని భావాన్ని కూడా రిషి గ్రహిస్తాడు. ఇంకా ధరణి, నీ ఇష్టం రిషి, నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి. ఆయన చేసిన పాపాలు అన్నీ ఇన్ని కాదు, నిన్ను చాలా ఇబ్బంది పెట్టాడు, నిన్ను చంపడానికి ప్రయత్నించాడు. అలాంటిది ఈరోజు నువ్వు ఆయన్ని బంధించావో అని నాకు అర్థమవుతుంది. నీకు ఎలా అనిపిస్తే అలా చేయి రిషి, నీకు నేను ఎప్పుడు తోడుగానే ఉంటాను అని ఇంకా మనసులో అలా అనుకుంటూ రిషిని చూసి అలా వెళ్ళిపోతుంది ధరణి. రిషి కూడా ధరణి వెళ్ళిపోతూ ఉంటే అలా బాధగా ధరణి వంక అలానే చూస్తూ ఉంటాడు. ఏంటి సార్, ధరణి మేడం చూసి బాధపడుతున్నారా అని అంటుంది వసు. అవును వస్తారా, నేను సమాధానం చెప్పవలసింది ఎవరైనా ఉన్నారు అంటే అది ధరణి వదినికే వస్తారా. ధరణి వదిన చాలా మంచివారు, చాలా విషయాల్లో నాకు సపోర్ట్గా నిలిచారు. ధరణి వదినికి శైలేంద్ర అన్నయ్య మన దగ్గర ఉన్నాడు అని అర్థమైనట్టుంది వస్తారా. ధరణి వదిన చూపుల్లోని భావం నాకు అర్థమైంది అని అంటాడు రిషి. ధరణి మేడం మనకెప్పుడు సపోర్టుగానే ఉంటారు సార్ అని అంటుంది వస్తారా. సార్, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు, దేవయాని మేడంని మీరు కావాలని కన్ఫ్యూజన్లో పెట్టారా అని అంటుంది వసు. రిషి నవ్వుతూ, అవును వసు, పెద్దమ్మని కొంచెం కన్ఫ్యూజ్ చేస్తే ఎలా ఉంటుందా అని చేశాను. పర్వాలేదు కదా, బాగానే కన్ఫ్యూజన్లో పడింది కదా అని అంటాడు రిషి. ఇంటికి వెళ్ళాక కూడా మీ గురించే ఆలోచిస్తారు సార్ దేవయాని మేడం అని అంటుంది వసు. ఎందుకు అని అంటాడు రిషి. మీరు దర్శన రిషినా అర్థం కాక అని అంటుంది వసు నవ్వుతూ. సార్, నాకు డౌటు, క్లారిఫై చేస్తారా అని అంటుంది వసు. అడుగు, ఇంకెందుకు ఆలస్యం అని అంటాడు రిషి. మీరే రిషి సార్ అని వాళ్ళకు తెలిసేలా చేస్తారా, లేకపోతే దర్శన్లానే వాళ్ళ దృష్టిలో కంటిన్యూ అయిపోతారా అని అంటుంది వసు. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత నేనే రిషిని అని రివీల్ చేయకపోతే ఎలా, నేనే రిషిని అని వాళ్ళకి తెలిసేలా చేస్తాను, కానీ దర్శన్ని వాళ్ళ దృష్టిలో దర్శన్లానే ఉంచుతాను అని అంటాడు రిషి. అదేలా సాధ్యం సార్ అని అంటుంది వసు. ఇప్పుడే చెప్పేస్తే థ్రిల్ ఏముంటుంది, చూస్తావు కదా అని అంటాడు రిషి. సార్, ఈ మధ్యన మీరు బాగా ట్విస్టులు ఇస్తున్నారు, ఎప్పుడు ఏం చేస్తున్నారో అస్సలు అంచనా వేయలేకపోతున్నాను అని అంటుంది వసు నవ్వుతూ. ఒక పక్కన దేవయాని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆలోచిస్తూ ఉంటుంది. అసలు దర్శన్ ఏంటి ఇలా మాట్లాడాడు, నన్ను కన్ఫ్యూజన్లో పెట్టేశాడేంటి, అచ్చం రిషిలా మాట్లాడాడేంటి, కొంపదీసి వచ్చింది రిషియేనా, దర్శన్ కాదా, లేకపోతే దర్శనే రిషి క్యారెక్టర్లో జీవించి అలా రిషిలా ప్రవర్తించాడా, అసలు నీకేమీ అర్థం కావట్లేదు, ఒకసారి దర్శన్కి ఫోన్ చేయాలి అని దర్శన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది దేవయాని. దేవయాని ఫోన్ చేస్తూ ఉంటే రిషి ఫోన్ చూసుకుంటాడు. వస్తారా, పెద్దమ్మ ఫోన్ చేస్తుంది అని అంటాడు. సార్, చాలా కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు, అందుకే క్లారిటీ కోసం ఫోన్ చేస్తున్నట్టున్నారు అని అంటుంది వస్తారా. సరే వస్తారా, నువ్వు సైలెంట్గా ఉండు, నేను మాట్లాడతాను అని అంటాడు రిషి. సరే సార్ అని అంటుంది వస్తారా. ఇంకా రిషి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. దర్శన్, ఎక్కడున్నావు, అసలు ఏంటి అలా మాట్లాడావు, నేను వచ్చినప్పుడు రిషిలా మాట్లాడుతున్నావేంటి, అసలు ఒక్కసారిగా నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు, ఆ మాటలేంటి దర్శన్, నువ్వు రిషిగా యాక్ట్ చేస్తున్నావు, నువ్వు రిషివి కాదు అని అంటుంది దేవయాని. ఏం మాట్లాడుతున్నారు మేడం, మీరు నన్ను ఎప్పుడు కలిశారు, నేను మీతో ఎప్పుడు ఏం మాట్లాడాను, అసలు మీరు ఎవరితో మాట్లాడారు మేడం, నాతో అయితే మాట్లాడలేదు అని అంటాడు దర్శన్. దేవయానికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏంటి దర్శన్, ఇందాకే కదా నేను మా వారు ధరణి మీ ఇంటికి వచ్చాము, నువ్వు వస్తారా మహేంద్ర అక్కడే ఉన్నారు కదా, నేను మాట్లాడాను కదా, అప్పుడు నువ్వేవేవో మాట్లాడావు కదా అని అంటుంది దేవయాని. హలో మేడం మేడం మేడం, మీరు మాట్లాడింది నాతో కాదు అని అంటాడు దర్శన్. నీతో కాదా, మరి నేను ఎవరితో మాట్లాడాను, అసలు నువ్వెక్కడున్నావు అని అంటుంది దేవయాని. నేను నా ఇంట్లో ఉన్నాను, మా ఇంటికి వచ్చేసాను మేడం, నేను అక్కడ లేను అని అంటాడు దర్శన్. దేవయానికి దిమ్మ తిరిగిపోతుంది. నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయావా, నువ్వు ఇక్కడ లేవా,
మరైతే ఇక్కడున్నది ఎవరు అని అంటుంది ఆశ్చర్యంగా. నేను అక్కడ లేనంటే అక్కడ ఎవరుంటారో అర్థం చేసుకోండి మేడం అని అంటాడు దర్శన్. దేవ్యానికి చెమటలు పడుతూ ఉంటాయి. అంటే ఇక్కడ ఉన్నది రిషినా? రిషి వచ్చాడా? రిషి బ్రతికే ఉన్నాడా అని ఆశ్చర్యంగా ఇంకా రిషిని తలుచుకుని చెమటలు పడుతూ ఉంటాయి. చెమటలు తుడుచుకుంటూ, అంటే నువ్వు ఎప్పుడు వెళ్ళిపోయావు దర్శన్? వెళ్ళే ముందు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. అసలు రిషి ఎప్పుడు వచ్చాడు ఇక్కడికి అని అంటుంది దేవయాని. నేను మా ఇంటికి వచ్చి 10 రోజుల పైన అయింది మేడం అని అంటాడు దర్శన్. దేవయాని గుండె గుబేలమంటుంది. అంటే 10 రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నది రిషియేనా అని అంటుంది ఆశ్చర్యంగా. అవును మేడం అని అంటాడు దర్శన్. రిషి వచ్చాడే అనుకో, నువ్వే రిషివి అని నువ్వు పోరాడారు, కానీ ఇలా పిరికి వాళ్ళ వెళ్ళిపోతావా? అసలు చెప్పా పెట్టకుండా అలా వెళ్ళిపోవడం ఏంటి అని అంటుంది దేవయాని కోపంగా. మీకేంటి మేడం ఎన్ని మాటలైనా చెప్తారు. ఆ రిషి వస్తూ వస్తూ పోలీసు వాళ్ళని కూడా తీసుకొచ్చాడు అని అంటాడు దర్శన్. ఏంటి, పోలీసులను తీసుకొచ్చాడా? ఈ విషయం మాకు తెలియనే తెలియదు. అసలు ఎప్పుడు జరిగింది ఇదంతా అని అంటుంది దేవయాని ఆశ్చర్యంగా. ఒక మీటింగ్ జరిగిందిలే మేడం. పోలీసులు, నేను, రిషి, మహేంద్ర సార్, వస్తారా మేడం, అందరం కలిసి మీటింగ్ పెట్టుకుని ఒక ఒప్పందానికి వచ్చాం. ఆ ఒప్పందం ప్రకారం నేను వచ్చేసాను. ఎవరూ కావాలని వాళ్ళ లైఫ్ని రిస్క్లో పెట్టుకోరు కదా మేడం. వాళ్ళు ఇచ్చిన ఆఫర్ నాకు బాగా నచ్చింది. ఆ జైలుకి వెళ్ళడం కంటే ఇలా వచ్చేయడం బెస్ట్ కదా. దూరంగా ఎవరికి తెలియకుండా కామ్గా ఉండడం బెస్ట్ కదా. అందుకే వచ్చేసాను మేడం. మీ తిప్పలేవో మీరు పడండి. ఇక నుంచి నా నెంబర్ కూడా మార్చేస్తాను. నా కాంటాక్ట్లో కూడా ఉండొద్దు మేడం. నేను నా లైఫ్ని రిస్క్లో పెట్టాలి అనుకోవట్లేదు. బాయ్ మేడం, నాకు ఇంకెప్పుడు ఫోన్ చేయొద్దు అని రిషి ఫోన్ కట్ చేసేస్తాడు. రే దర్శన్ దర్శన్, నేను చెప్పేది వినరా అంటూనే ఉంటుంది దేవయాని. అంతలోనే ఫోన్ కట్ అయిపోతుంది. చచ్చా, వీడేంటి ఇలా చేస్తున్నాడు? వీడొక్కడే ఇప్పుడు శైలేంద్ర ఎక్కడున్నాడో వెతకడానికి సహాయపడే మనిషి అనుకుంటే వీడు కూడా ఇలా మాట్లాడుతున్నాడేంటి? వాళ్ళందరికీ భయపడి వాడు దూరంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేనేం చేయాలి? అసలు వీడిని సహాయం అడుగుదాం, శైలేంద్ర ఎక్కడున్నాడో వెతకమని. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం అని మళ్ళీ దర్శన్కి ఫోన్ ట్రై చేస్తుంది దేవయాని. దర్శన్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. ఏంటి ఇలా అయింది? దర్శన్ ఉన్నాడు అనుకుంటే ఆ దర్శన్ వెళ్ళిపోయాడు. ఆ దర్శన్ ప్లేస్లోకి రిషి వచ్చేసాడు. ఇప్పుడు రిషి ఇప్పుడు ఏం చేస్తాడు? నా గురించి మొత్తం తెలిసిపోయిందా రిషికి? అందుకే అలా మాట్లాడుంటాడా? అసలు నేను రిషిని ఇప్పుడు ఎలా ఫేస్ చేయాలి? అసలు నాకేమీ అర్థం కావట్లేదు అని చాలా ఆలోచిస్తూ ఉంటుంది దేవయాని. రిషి ఆ ఫోన్లో నుండి సిమ్ని తీసేస్తాడు. వస్తారా, ఈ సిమ్తో మనకి పని లేదు ఇంకా. దర్శన్ వెళ్ళిపోయాడు. దర్శన్ని పంపించేశాను. దర్శన్ ఉన్నాడు వాళ్ళ దృష్టిలో, కానీ ఇక్కడ లేడు, వెళ్ళిపోయినట్టు చిత్రీకరించాను. వాళ్ళ దృష్టిలో అలానే ఉండనివ్వు దర్శన్ని అంటూ ఆ సిమ్ని డస్ట్బిన్లో వేసేస్తాడు రిషి. మీ ప్లాన్ సూపర్ సార్, మీరు సూపర్ సార్ అని అంటుంది వసుధార నవ్వుతూ రిషిని పొగుడుతూ. రిషి నవ్వుతూ ఉంటాడు. సార్, నాకు భయంగా ఉంది సార్. మీరే రిషి అని దేవయాని మేడంకి క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఆవిడ ఏం ప్లాన్ చేస్తారో ఏంటో భయంగా ఉంది సార్ అని అంటుంది వసుధార. ఏం భయపడకు వస్తారా, దేన్నైనా సరే ఎదుర్కొనే సత్తా నాకుంది. ఇప్పటి వరకు వాళ్ళ నిజస్వరూపాలు నా దగ్గర బయటపడకుండా జాగ్రత్త పడుతూ నాతో యుద్ధం చేశారు. ఇప్పుడు అలాంటి దాగుడు మూతలు ఏమీ లేవు వస్తారా. అన్నిటికీ చెక్ పెట్టేశాను. ఇప్పుడు జరిగేదంతా ప్రత్యక్ష యుద్ధమే అని అంటాడు రిషి. ఈ ప్రత్యక్ష యుద్ధంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి రిషి అని అంటాడు వెనుక నుండి మహేంద్ర. రిషి, వసు మహేంద్రను చూసి ఆశ్చర్యపోతారు. డాడ్ అని అంటాడు రిషి. అవును రిషి, 20 సంవత్సరాలకు పైగా జగతికి దూరంగా ఉన్నాము. కలుసుకున్నా కూడా జగతిని శాశ్వతంగా దూరం చేసుకున్నాము. అవతలి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎలాంటి నీచమైన కుతంత్రాలు చేస్తారో నీకు అర్థమైంది కదా నాన్న. జాగ్రత్తగా ఉండు నాన్న అని అంటాడు మహేంద్ర. మీరేం భయపడకండి డాడ్. ఇప్పటి వరకు జరిగింది ఒక లెక్క, ఇకపైన జరగబోయేది ఒక లెక్క. ఇక ఆ శైలేంద్రకి దేవయాని పెద్దమ్మకి చుక్కలే కనబడతాయి. వాళ్ళు అనుకున్నది ఏదీ జరగనివ్వను. ఇప్పటి వరకు నా వెనకాల ఉండి నాకు గోతులు తవ్వారు. ఇప్పుడు వాళ్ళేంటో, వాళ్ళ నిజస్వరూపాలు ఏంటో తెలిసాయి. ఇంకా వాళ్ళ ఆటలు సాగనివ్వను.
వాళ్ళు అనుకునే ప్రతి ప్లాన్ని ఫెయిల్ చేస్తాను. వాళ్ళు అనుకున్నది ఏది వాళ్ళకు దక్కదు అని అంటాడు రిషి. నీ ప్రయత్నంలో నా పూర్తి సహకారం నీకు తోడుగా ఉంటుంది నాన్న. నువ్వేం చేయమంటే అది చేస్తాను. నీకు అండగా నేనుంటాను అని అంటాడు మహేంద్ర. థ్యాంక్స్ డాడీ, మీరు నాకు సపోర్ట్గా ఉన్నారు, నాకు అదే చాలు అని అంటాడు రిషి. అమ్మ వస్తారా? ఇప్పుడు ఆ శైలేంద్ర ఏం చేస్తూ ఉంటాడు అని అంటాడు మహేంద్ర. ఏం చేస్తూ ఉంటాడు మావయ్య? ఈరోజు తన గదిలో ఎలకలు అతిథులుగా ఉన్నాయి. ఎలకలతో ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ ఉంటాడు అని అంటుంది వసుధార. ఇది సరిపోదమ్మా, కొంచెం డోస్ పెంచాలి అని అంటాడు మహేంద్ర. డాడ్ అని అంటాడు రిషి నవ్వుతూ. వసుధార కూడా మావయ్య అని నవ్వుతూ ఉంటుంది. మహేంద్ర కూడా నవ్వుతూ ఉంటాడు. అలా రిషి, వసుధార, మహేంద్ర సంతోషంగా నవ్వుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.